శుభములు కలుగు నీకు. రా చెప్తాను. ఇదిగో ఈ స్పేస్ అంతా మేము లీజ్ కి తీసుకోవడమో ఈ బిల్డింగ్ ని కొనేయడమో చేసి ఇక్కడే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆఫీస్ పెడదాం అనుకుంటున్నాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇది సరిపోతుందా లేక ఇంకా పెద్ద స్పేస్ కావాలంటావా? నిలబడిపోయావు. కమ్ కమ్. ఈ చుట్టుపక్కల చాలా ఓపెన్ స్పేస్ ఉంది. అదిగో అక్కడ చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. చూద్దు కానీ రా. ఏంటి వారాహికి ఫోన్ చేస్తావా? అయినా ఇది మరీ టూ మచ్ కదా. తనేం అక్కర్లేదులే. అలాంటి వాళ్ళు కిందే ఉండాలి, మనలాంటి వాళ్ళు ఇలా పైనే ఉండాలి. ఫోన్ ఫోన్. సార్ ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళారు. నో నెంబర్ అని వస్తుందేంటి? చాలా ఇంపార్టెంట్ పర్సన్ దగ్గర నుంచి వచ్చిన కాల్లా ఉంది. ఫోన్ తీసుకెళ్లి సార్కి ఇవ్వాలి, తప్పదు. చరణ్ గారు, ఏయ్ నీకు అసలు బుద్ధుందా? ఆయనకి వర్టికో ప్రాబ్లం ఉంది. ఆయన్ని ఇలా పైకి తీసుకొచ్చి పట్టించుకోకుండా వదిలేస్తావా? అతనికి వర్టిగో ఉందని ఎవరికి తెలుసు? ఆయన పైకి రాను రాను అని అంత స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తుంటే నువ్వే ఇన్సిస్ట్ చేసి మరీ పైకి తీసుకొచ్చావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా ఎందుకు వద్దన్నారు అని? ఏయ్ అతనికి ఇప్పుడు ఏమైందని ఓ రెచ్చిపోతున్నావు? ఏదో జస్ట్ కళ్ళు తిరిగాయి అంతే కదా. ఏదో నీ లవర్ని నేను చంపేయడానికి తీసుకొచ్చినట్టు మాట్లాడతావేంటి? మళ్ళీ నోరు విప్పావంటే ఇక్కడి నుంచి కిందకి తోసేస్తాను. కళ్ళ ముందు ఒక మనిషి ఇబ్బంది పడుతుంటే అది గుర్తించకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నావు. మళ్ళీ చావలేదుగా అంటావా? నీకసలు ఇంగింత జ్ఞానం కానీ మంచి బుద్ధి కానీ ఇవ్వలేదా దేవుడు? సో పదండి. ఏంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నా కూడా వణుకుడు తగ్గలేదా? మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. రే లొట్టు వెదవా, అంతెత్తున ఉండి నాతో ఆడుకుంటావా? నిన్ను వదలనురా.
ఏడ్సేవలే. ముందు నీ వణుకుడు జాబ్ వదిలించుకో, ఆ తర్వాత నన్ను పట్టుకుందు గాని. రేయ్, నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెచ్చిపోవడం కాదురా. నీకు చేతనైతే నేను నార్మల్ అయ్యాక నాతో ఫేస్ టు ఫేస్ అప్పుడు ఫైట్ చేయి. నేను ఈసారి నీ దవడ వాయగొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. భలే ఉన్నావే, దుప్పటి కప్పుకున్న చిన్న ఎలుగుబంటిలా. నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నాకిప్పుడు కోపం రావట్లేదు, నవ్వొస్తుంది. ఇదిగో నీ ఫోన్ తీసుకో. ఏదో లైవ్ రీల్స్ చేసుకుంటానన్నావుగా, ఇప్పుడు చేసుకో. మా జోలికి మాత్రం రాకో. వస్తే ఈసారి మ్యాటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. రమ్య, రమ్య తొందరరా. బా, నూన్ షోకి రెడీ అవుతానని వెళ్ళి నైట్ సెకండ్ షోకి రెడీ అవుతావా నువ్వు? ఏమండి, నేను రెడీ అండి. ఇది నేను కొన్న కొత్త చీర కదూ? ఆ రోజు బురద పడింది కదా, ఉతికి ఈ రోజు కట్టుకున్నానండి. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? అందానికి చీర కడితే ఎలా ఉంటుంది? పోండి, మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు. మరి నువ్వు బాధపడితే నేను చూడలేను కదా, అర్థం చేసుకో. అంటే నేను బాలేనని అంటున్నారా? అబే, అది కాదు రమ్య, నువ్వు బాధపడితే నీ ఫేస్ బాగుండదని చెప్తున్నాను. ఓ అలాగా, అయితే ఓకే. టైం అవుతుంది, పద వెళదాం. డోరేసిరా. లలలు లాలు లాలు లలలు. నాన్న, ఆటో రెడీ. మరి బైక్ పెట్టారా? నేను బైక్ మీదే వస్తా, మీరు ఆటోలో రండి. మళ్ళీ బైక్ ఎందుకురా, పెట్రోల్ దండగా? అబ్బా, పిల్లాడి మనసు అర్థం చేసుకోండి. ఏదో మనం ఇద్దరమే ఆటోలో వెళ్తే బాగుంటుందని చెప్తుంటే. మనమేమన్నా అప్పుడే పెళ్ళైన 16 ఏళ్ళ పడుచు జంటమా? పెళ్ళయి 18 ఏళ్ళు దాటేసిన వాళ్ళం. మరి అలా మెలికలు తిరిగిపోకు, చూసేవాళ్ళు భయపడతారు. పద బయలుదేరదాం. యావండి, ఏమే ఈసారి నీకు అచ్చి రావడం లేదే? యావండి. అబ్బా, ఆ కాకిరేటం చూసిన దానికంటే నీ మొహం చూసినప్పుడే ఎక్కువ వికారంగా అనిపిస్తుంది. ఏమే మరీ అంత చండాలంగా పెట్టకే మొహాన్ని. నాన్న, వెయిటింగ్ లో పెట్టాను నాన్న ఆటోని. రే, ఇక్కడ మీ అమ్మ చీర మీద పెట్ట పెయింటింగ్ వేసిందంటే ఆటో వెయిటింగ్ అంటా పెట్టరా? పోతే పొమ్మనా. వీడు కాకపోతే ఇంకొకటి వస్తాడు. నీ షర్టు పర్రం చిరిగిపోయింది. నానోయ్, అమ్మ శారీ కడుక్కుంటే క్లీన్ అయిపోతుంది, కానీ మీ షర్టు మాత్రం కుట్టేసినా కనబడుతుంది. రేయ్, నీ దరిద్రం నాకు అంటినట్టుందిరా. అదేం లేదులే గాని ముందెళ్ళి షర్టు మార్చుకోనరా, పార్టీ చేసుకుందాం. ఇంక పార్టీ లేదు గిట్టి లేదు, పదండి లోపలికి. పదండి రా. రేఖా, ఏంటలా ఉన్నావు? ఆ చెంప మీద ఏంటా మచ్చ? మచ్చ కాదు, చంపు దెబ్బ. చెంప దెబ్బ అంటే నిన్నెవరైనా కొట్టారా? లేకపోతే ఎలా పడుతుందమ్మా?
ఎవరు ఎవరు కొట్టారు నిన్ను? ఎవరు? ఆ వారాహి. నీ మీద వారాహి చేయి చేసుకుంటే నువ్వు మన ఇంటికి ఎందుకు వచ్చావు? వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళమ్మ నిలదీయాలి కదా, వాళ్ళమ్మతోనే క్షమాపణ చెప్పించుకోవాలి కదా. పద పద ఇప్పుడే వెళ్దాం. ఆగమ్మా. వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వేయడానికి మనం అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు? ఇక్కడే మన దగ్గర ఒక బటన్ ఉంది. ఆ బటన్ని గట్టిగా ఒక్క నొక్కు నొక్కితే చాలు, వాళ్లే పరిగెత్తుకుని మన కాళ్ళ దగ్గరికి వస్తారు. మీరునండి, నేను ఇళ్ళ బటన్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత వాళ్లే వచ్చేలా చెయ్యొచ్చు. ఏయ్ పొట్టి, ఏంటే వణుకుతున్నావు? ఇప్పటికీ నీకు వణుకు తగ్గలేదా? పొలే దొరికేవే నాకు. లేచి కింద పద. లేవే. ఏంటి నిద్ర నటిస్తున్నావా? నీ నటన నా ముందు కాదే. లే. ఇంత కాలిపోతున్నావేంటే? ఇప్పుడు నేను కదిపితే ఏమైపోతావో. మీ అక్కకి నేను ఇంకో స్టైల్లో రిటార్డ్ ఇస్తాను. ఇదేంటి, చెర్రీబాబు ఆటోలో వచ్చారు, కారేమైంది? చెర్రీబాబు, చెర్రీబాబు, ఏమైంది బాబు? రండి. అయ్యగారు, అయ్యగారు. జాగ్రత్త, కూర్చో. జాగ్రత్త. కుమారి, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. అలాగే అయ్యగారు. దాంట్లో షుగర్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసి తీసుకురా. అమ్మ వారాహి, ఏమైంది? ఎక్కడైనా హైట్కి వెళ్ళాడా? అదేనమ్మా, వీడికి వర్టిగో ప్రాబ్లం ఉందని నీకు చెప్పాను కదా. అవునండి, చెప్పారు. అసలు వర్టిగో ప్రాబ్లం ఉన్నప్పుడు అంత హైట్స్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఏదైనా జరగనంది జరిగితే? వారాహి గారు, మీరు బాధపడకండి, నాకేం కాదు. అయినా మీరు నా గురించి బాధపడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇదంతా జరిగింది ఆ రేఖ వల్లే. రేఖని నన్ను ఆ 5th ఫ్లోర్ టెర్రస్కి తీసుకెళ్ళింది. నా అంతటి నేను వెళ్ళలేదు కదా. చూడండి, మీరు రేఖ వెంట వెళ్లారో లేక రేఖే మిమ్మల్ని తీసుకెళ్ళిందో నాకెందుకు చెప్తున్నారు? మీరు ఎవరి వెంట వెళ్తే నాకెందుకు? అయినా సార్, మీకు మీ అబ్బాయి గురించి కొంచెమైనా బాధ్యత ఉందా? తనని ఒక మంచి డాక్టర్కి చూపించారా లేదా? అబ్బే, నేను చూపించానమ్మా. ఏం చూపించారండి? చూపిస్తే ఆ ప్రాబ్లం కొంచెం కూడా తగ్గకుండా ఉంటుందా? తీసుకోండి బాబు. వారాహి గారు, మీరెంత మంచోళ్ళండి. మా చెర్రీబాబు గారంటే మీకెంతిదో. మా అందరికంటే ఎక్కువ కంగారు పడుతున్నారు. ఏంటి కంగారు పడేది? ఆయన గురించి కంగారు పడాల్సిన అవసరం నాకేంటి? సాటి మనిషికి సమస్య వస్తే స్పందించటం మనిషి లక్షణం. అది మానవత్వం. ఆ మానవత్వంతోనే చెప్తున్నాను తప్ప స్పెషల్గా నేనేమీ చెప్పట్లేదు. అయినా
అసలు కళ్ళ ముందు ఎడ్జిలోకి వెళ్లిపోయి అలా కళ్ళు తిరిగి పడబోతుంటే ఎంత కంగారుగా ఉంటుంది. అమ్మో, తలుచుకుంటేనే నా గుండె జల్లుమంటోంది. సో కొంచెం ఆయన్ని లోపలికి తీసుకువెళ్లి పడుకోబెట్టండి. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఓ గంట సేపైనా రెస్ట్ ఉండాలి. కుమారి, ఆయనకి ప్రతి అరగంటకోసారి జ్యూస్ ఇస్తూ ఉండు. చరణ్ గారు, మీరు ఫుల్గా రిలాక్స్ అవ్వండి. సో నేను ఇంకా బయలుదేరుతాను. సాటి మనిషి గారిని నేను మీ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా చెప్తున్నాను అంతే. వస్తాను సార్, బాయ్. మీరు జాగ్రత్త సార్. చరణ్ గారు, ఈసారి వెళ్లేటప్పుడు ఎవరి వెనక వెళ్తున్నామో, ఎంత హైట్కి వెళ్తున్నామో చూసుకుని వెళ్ళండి. ఓకే. లక్ష్మి, ఎవరికి భోజనం? హాసిని గారు తినలేదయ్య గారు. తినకపోతే ఆవిడ గారి కాళ్ల ముందుకు తీసుకెళ్లి బతిమలాడతావా? ఏం అక్కర్లేదు, ఆమె కాకలేస్తే వచ్చి తింటుంది. వెళ్ళ. అది కాదు బాబు, మధ్యాహ్నం కూడా ఆవిడేమీ తినలేదు. ఆ గదిలోంచి బయటకు కూడా రాలేదు. ఏంటి, జ్వరంతో అక్కడే? సరే సరే, తీసుకెళ్ళు. ఈ పొట్టిది ఏం మాట్లాడుతుంది? సరే, విందాం. ఇదేంటి, ముసుగుతన్ని మరీ పడుకున్నారు? మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవేమైనా జరిగిందా? అమ్మాయి గారు, అమ్మగారు, అమ్మగారు, హాసినమ్మగారు. అమ్మో, ఏంటిది, ఒళ్ళింతలా కాలిపోతోంది? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు, ఇంతలా జ్వరం వచ్చేసింది? అయ్యో, మీకెంత ఒళ్ళు కాలిపోతుంటే ఈ ఇంట్లో ఎవరూ పట్టించుకునేవాళ్లే లేకుండా పోయారే. నాకన్నా ఒక ముక్క చెప్పాలి కదమ్మా. ఉండండి, మీ అమ్మగారికి ఫోన్ చేసి వస్తాను. వద్దు లక్ష్మి. ఏంటి? అమ్మ వాళ్ళకి చెప్పొద్దు. చాలే ఊరుకోండి. ఒళ్ళు నిప్పుల కుంపట్లా కాలిపోతుంటే అమ్మోళ్ళకి చెప్పొద్దంటారా? ప్లీజ్ చెప్పొద్దు, నాకిష్టం లేదు. ఏంటండి మీ బొండితనం? చెప్తే నా మీదొట్టే. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? మీకేమో ఒళ్ళు కాలిపోతుంది, మీరేమో అమ్మోళ్ళకి చెప్పొద్దంటారు. డాక్టర్ గారిని తీసుకొద్దామంటే ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అమ్మో, మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం. నా దగ్గర జ్వరం బిళ్ళలున్నాయి, అవి తీసుకొస్తాను, అవి వేసుకుందరు గాని. ముందులేసి ఓ ముద్ద తినండమ్మా. వద్దు లక్ష్మి. ఇదిగో, నా కోపం తెప్పించకండి. అమ్మోళ్ళకి చెప్పొద్దన్నారు, సరే. తిండి కూడా తిననంటారేంటి? ఏమైపోదామని? తినండమ్మా. లేదు, తినాలి. మీరు తింటున్నారంతే. తినండి. రాక్షసుల మధ్యలో కూడా ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారని, వాళ్ళు కష్టంలో ఉన్న ఆడదానికి ఓదార్పునిస్తారని గుళ్ళో పంతులు గారు చెప్తుంటే ఏమో అనుకునేదాన్ని.
నిన్ను చూస్తుంటే నిజం అనిపిస్తుంది లక్ష్మి. ఇదిగోండి అమ్మగారు, అన్నీ మర్చిపోయి ముందు తినండి, తర్వాత మందు బిళ్ళ తెచ్చిస్తాను, వేసుకుందరు గాని. ఇదిగో పట్టండి. అయ్యో, ఇలా పూర్తిగా రగ్గులు కప్పేసుకుని పడుకుంటే ఒళ్ళు ఇంకా వేడెక్కిపోదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అయ్యయ్యో, అమ్మగారు, పెద్దమ్మగారు. అదిగో అక్కడ చూడండి, హాసిని గారిని ఒకసారి చూడండి. రేఖ, నువ్వో పని చెయ్యి. కృష్ణ తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ మ్యాటర్ చెప్పు. తనని మన ఇంటికి రమ్మను. ఆమెని మన ఇంటికి రమ్మని ఎలా చెప్తున్నావమ్మా? నీ అమ్మ ఏం చెప్పినా ఏం చేసినా దానికో పరమార్థం ఉంటుంది.